హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. మీకు ఈ వీడియోలో అన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ చూపించాను. గోవా వెరైటీస్, పుసిరికా వెరైటీస్, ఆవకాడో, ఇంకా చాలా ప్లాంట్స్ చూపించాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇవి సపోటా ప్లాంట్స్ 30 బ్యాక్ సైజ్ లో ఉన్నాయి. 4 ఇయర్స్ ప్లాంట్స్. ఇవి హైట్ కూడా చూడండి, ఒక 15 feet ఉన్నాయండి. ఇవి కాలాపత్తి వెరైటీ. ఇవి చాలా స్వీట్ గా ఉంటాయి. ఇవి జామ మొక్కలు 21 బ్యాక్ సైజ్ లో ఉన్నవి. ఇవి 1.5 year ప్లాంట్స్. జామలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. L49, సఫేదా, బ్లాక్ డైమండ్, గోవా. మన దగ్గర 2 సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరికన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్. ఇప్పుడు మీకు బ్లాక్ డైమండ్ గోవా ప్లాంట్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి బ్లాక్ డైమండ్ గోవా ప్లాంట్స్, కొత్త వెరైటీవి. కాయలు కూడా పర్పుల్ కలర్ లో వస్తాయి. ఇవి 21 బ్యాక్ సైజ్ లోనే ఉన్నాయి. 1.5 year ప్లాంట్స్ ఇవి కూడానే. ఇవి ఉసిరి మొక్కలు 21 బ్యాక్ సైజ్. ఇవి కూడా ఇందులో స్మాల్ సైజు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరికైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్. ఇప్పుడు చూపిస్తుంది L49. మన ఇండియన్ గూస్బెర్రీ కూడా ఉంటుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే గుత్తులుగా కాస్త స్మాల్ సైజు. ఇందాక చూపించినేమో పెద్ద సైజు ఉసిరి వస్తాయి కదా, అవి రావి ఉసిరి అంటారు కదా. అవి పచ్చళ్ళకి ఎట్టుకుంటారు కదా. ఇవి పనస, జాక్ ఫ్రూట్ ప్లాంట్స్. ఇవి నాట్ వెరైటీ, సాయిల్ లోనే వేయాలి. ఇవి ఈల్డింగ్ రావడానికి 5 years పడుతుంది. ఇప్పుడు పనసలో కూడా ఎర్లీ జాక్ ఫ్రూట్ అని కొత్త వెరైటీ వస్తుంది. అవి స్మాల్ సైజ్ లో ఉన్నప్పుడే కాయలు కాస్తాయి. రైతులు ఎక్కువగా ఇప్పుడు ఆ ప్లాంట్స్ వేస్తున్నారు. 3 years లోనే కాపుకి వచ్చేస్తాయి. అవి అయితే వియత్నాం జాక్ ఫ్రూట్, పింక్ పనస అని కూడా అంటారు. ఇవి అవకాడో ప్లాంట్స్. ఇవి 21 బ్యాక్ సైజ్ లో ఉన్నాయి. 1.5 year ప్లాంట్స్. ఇవి కూడానే. ఇందులో మనకి స్మాల్ సైజ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అవకాడోస్ నే బటర్ ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు. యాక్చువల్ గా అవకాడోస్ కొద్దిగా కూల్ గా ఉన్న ఏరియాలోనే పండుతాయి, కానీ ఈ వెరైటీ మన క్లైమేట్ కు సూటబుల్ అయినది. ఇవి నేరేడు ప్లాంట్స్. ఇవి కూడా 21 బ్యాక్ సైజ్, 1.5 year ప్లాంట్స్. ఇందులో స్మాల్ సైజ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. వైట్ నేరేడు, అల్ల నేరేడు, బహుడోలి అని లేదా బడోలి అంటారు. ఈ ప్లాంట్స్ ని బ్రెడ్ ఫ్రూట్ అని పిలుస్తారు. కూర పనసకాయ ఉంటుంది కదా, సేమ్ సిమిలర్ గా అలాగే ఉంటుంది. అలా కాయలు కాస్తాయి. ఇవి మల్బరీ మొక్కలు. ఇవి 21 బ్యాక్ సైజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కరీం నర్సరీస్ నుండే పంపిస్తాము. అండ్ మీకు కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము బల్క్గా. ఇవి రామాఫలం ప్లాంట్స్. ఫ్రూట్ స్కిన్ చాలా పలచగా ఉంటుంది, పలపు ఎక్కువగా ఉంటుంది ప్లాంట్ కి. సీతాఫలంలో ఇది ఒక వెరైటీ. ఇవి స్టార్ ఫ్రూట్స్. పూతతో ఉన్నాయి సీజన్ వల్ల. ఇప్పుడు టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ప్లాంటేషన్ చేసుకుంటున్నారు ఈ ప్లాంట్స్. రెగ్యులర్ గా కూడా తీసుకోవచ్చు. చాలా ఎక్కువగా కాస్తాయి ఇవి గుత్తులుగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పోస్ట్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇవి దానిమ్మ మొక్కలు, పొమోగ్రానేట్స్. చూడండి, పూత కూడా వచ్చాయి. చిన్నగా కాయలు కూడా కాసినాయి. వీటికి సాయిల్ వేసుకుంటే ఇంకా పెద్దగా అవుతాయండి. ఇవి భగవా వెరైటీ దానిమ్మ. ఇది బిగ్ సైజ్ పాట్ తీసుకుని అందులో కూడా ప్లాంటేషన్ చేసుకుంటే మంచిగా గ్రో అవుతాయి. ఇవి అంజీర్ ప్లాంట్స్, ఫిగ్ అని కూడా పిలుస్తారు. లీవ్స్ తక్కువగా ఉంటాయి, ఇలా కాయలు కాస్తాయి. ఇవే డ్రై చేసి మనకి డ్రై ఫ్రూట్ గా ప్యాక్ చేసి సేల్ చేస్తారు బయట. హెల్త్ గా కూడా మంచిది. ఇప్పుడు ఇవి కమర్షియల్ క్రాప్ గా కూడా వేస్తున్నారు. హోమ్ గార్డెన్లు కూడా పెంచుకోవచ్చు. ఇవి చింత మొక్కలు, పులుపు వెరైటీ. ఇందులో స్వీట్ వెరైటీ కూడా వస్తున్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవైతే పులుపు 21 బ్యాక్ సైజ్ లో ఉన్నాయి. 2 years ప్లాంట్స్ అండి. ఇవి ఫర్దర్ గా అన్ని కేటగిరీ ప్లాంట్స్ వీడియోస్ చేస్తాను. ఇండోరు, అవుట్డోరు, ఆర్నమెంటల్, ఎవెన్యూ, ఫ్రూట్ కేటగిరీస్ లో బోన్సాయి ప్లాంట్స్ కూడా చూపిస్తాను. ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. త్వరలో వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నాము. స్మాల్ సైజ్ ప్లాంట్స్ అన్ని మీరు అందులో ఆర్డర్ చేసుకోవచ్చు. మేము APSRTC కార్గోలో పంపిస్తాము. బిగ్ సైజ్ ప్లాంట్స్ అయితే మీరు డైరెక్ట్గా కాల్ చేయవచ్చు. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన AS ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.